ఐఐటి హైదరాబాద్లో ఇన్నోవేషన్ డేలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన వస్తువుల్ని ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా ప్రతి ఏడు జరిగే ఈ కార్యక్రమంలో ఐఐటి విద్యార్థులు పలు రకాల టెక్నాలజీ వస్తువులను వారు తయారు చేసిన వస్తువుల్ని ప్రదర్శిస్తుంటారు. ప్రత్యేకంగా ఐఐటి అనగానే ఓన్లీ టెక్నాలజీ, డ్రోన్లు, ఇతర కంప్యూటర్లు, రోబోట్లు ఇట్లాంటివే కాకుండా హెల్త్ కేర్ రంగంలో ఉపయోగపడే వస్తువులను కూడా తయారు చేసిన స్టాల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ స్టాల్ అంతా కూడా 3D వీన్ వ్యూవర్. ఇది వీన్ అంటే మనం ఇంజక్షన్లు చేసేప్పుడు కావచ్చు, నరాలకు సంబంధించినటువంటి అయితే ఆసుపత్రిలో చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు అయితే ఐవి ఇంజక్షన్లు ఇచ్చేప్పుడు కానీ ఇతర సందర్భాల్లో ఈ టెక్నాలజీ తోడైతే మరికొంత వైద్యం ఈజీ అవుతుంది. దాంతోపాటు ఇంజక్షన్ చేయడం కావచ్చు, గ్లూకోజ్ సందర్భాల్లో ఐవి క్యాప్ కావచ్చు ఈజీ అవుతుంది. సో అట్లాంటి ఈ టెక్నాలజీ కనిపెట్టిన విద్యార్థులు మనతో ఉన్నారు. చెప్పండి. నేను ఇక్కడ ఐఐటీలో బీటెక్ చదువుతున్నాను. మా ల్యాబ్ మా గైడ్ ప్రొఫెసర్ వందనా శర్మ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. మేము డెవలప్ చేసిన డివైస్ ఇది. హాస్పిటల్స్లో మనం ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ కొంచెం నరాలు కొంచెం కిందకు ఉండే వాళ్ళకి కానీ నరాలు కనిపెట్టి ఇంజెక్షన్ ఇవ్వడం చాలా కష్టం. వాళ్ళ కోసం ఉపాయం మేము తీసింది ఏంటంటే ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఈ నరాల్ని కనిపెట్టి అది రోబోట్ నుంచి ఎంత దూరంలో ఉందని కనిపెట్టి ఆ రోబోట్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే రోబోట్ ఏమో ఇంజెక్షన్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. హాస్పిటల్స్లో డాక్టర్స్ కానీ నర్సులు కానీ చాలా సాయం అవుతుంది, ఎందుకంటే ఫాస్ట్గా చేయొచ్చు, ఇంకా యాక్యురేట్గా చేయొచ్చు. ఇంత పెద్ద మిషన్ యూజ్ చేస్తారా లేకపోతే కాంపాక్ట్ సైజ్లో కూడా ఉంటాయి ఇవన్నీ? ఇది మా ఫస్ట్ ప్రోటోటైప్ అండి. ఇది చాలా పవర్ఫుల్ డివైస్ హాస్పిటల్స్లో కూర్చోడానికి. దీనికి ఇంకా చిన్న డివైస్ మేము తయారు చేస్తాము. ఇది ఇంకా డెవలప్మెంట్లో ఉన్న మోడల్. ఇది సేమ్ టెక్నాలజీ చిన్నగా చేసి ఇది చేతితో పట్టుకొని చూస్తే ఆ నరాల్ని కనిపెట్టి అది ఈ రోబోట్ ఉంది కదా, ఈ రోబోట్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోబోట్ ఏమో ఇంజెక్షన్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. జనరల్గా మీ ఇదంతా ఐఐటి అనగానే ఓన్లీ టెక్నాలజీ, రోబోట్స్ ఇవన్నీ చెప్తారు కదా, మీరు అంటే హెల్త్ కేర్ దానిపైన కూడా రీసెర్చ్ చేస్తున్నారా? ఇది ఎట్లా పనిచేస్తుంది, దానికి ఏంటి రిలేటెడ్? ఇది మేము రోబోటిక్స్, ఏఐ ఇవన్నీ హెల్త్ కేర్ కోసం, అప్లికేషన్ కోసం తయారు చేస్తున్నామండి. సో ఇది చిన్నపిల్లలకి, పేదవాళ్ళకి ఇంకా రెట్టింపు వేగంతో సహాయం చేయడానికి. ఇప్పుడు నరాలు కనిపెట్టకపోతే చాలామంది పేషెంట్స్కి చాలా స్లోగా అవుతుంది. ఇదేంటంటే ఫాస్ట్గా ఒక్కొక్కళ్ళకి ఫాస్ట్గా ఇంజెక్షన్ కరెక్ట్గా వేయడానికి. ఇది ఇంకా ఏంటంటే ఇది మార్కెట్లోకి వస్తే, కంపెనీల నుంచి వస్తే చాలా ఖరీదైన ఉంటుంది. మా ప్రయత్నం ఏంటంటే మా ల్యాబ్లోనే చేసి తక్కువ ధర అయిన మెటీరియల్స్ అన్నీ యూజ్ చేసి తక్కువ ధరలో అమ్మేటట్టుగా ప్రయోగం చేస్తున్నాం. మార్కెట్లోకి రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? అది ఇంకా చెప్పలేమండి, ఎందుకంటే మాకు హెల్త్ బోర్డ్ నుంచి క్లియరెన్సెస్ రావాలి, అది చాలా టైం పడుతుంది. సో అది ట్రయల్స్ చేసి, యానిమల్స్ మీద ట్రయల్ చేసి, హ్యూమన్స్ మీద ట్రయల్ చేసిన తర్వాత ఇది మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఎట్లా ఉంటుంది మీ రీసెర్చ్? అంటే ఈ డివైస్ తయారడానికి మీకు ఎంత టైం పట్టింది? ఎట్లా ఉంటుంది మీ ఐఐటీలో ప్రొఫెసర్ల సపోర్ట్ కావచ్చు, మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎట్లా ఉంటుంది? మిగతా బయట ఇంజనీరింగ్ కాలేజ్తో కావచ్చు ఐఐటీకి ఎట్లా తేడా ఉంటుంది? మాకు సపోర్ట్ ఇంటర్నలీ మా అడ్మినిస్ట్రేషన్ నుంచి చాలా సపోర్ట్ ఉంటుందండి. అండ్ మాకు ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఫండింగ్ మేమే ప్రొక్యూర్ చేసుకోదామని. అంటే మా ఐడియా, మా డివైస్ వర్త్ని బయటికి తీసుకెళ్ళి చూపించడానికి అలా ఫండింగ్ ప్రొక్యూర్ చేసుకుని మేమే ల్యాబ్లో ఇదంతా తయారు చేసి చూపిస్తున్నాం. ఎంతమంది ఉన్నారు మీ టీం? మా టీం మేము 4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం అండి. చాలా రోజుల నుంచి చాలామంది ఆల్మోస్ట్ 10-15 పీపుల్ పనిచేస్తారు దీని మీద. ఇప్పటికైతే మేము 8 మంది ఉన్నాం ల్యాబ్లో. ఇది ఐఐటి హైదరాబాద్లో వైపు అంటే నరాలను డైరెక్ట్గా డిటెక్ట్ చేసి ఇంజెక్షన్ చేసే ఒక మిషన్ వీరంతా ఐఐటి విద్యార్థులు కనుగొన్నారు. మరో ఇన్నోవేషన్ కూడా ఉంది పక్కనే. సో ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించి చెప్పండి. ఇది ఏంది మీ ప్రాజెక్ట్ పేరు ఏంటి? ఎట్లా? ఫార్మర్స్ హెల్ప్ రోబోట్ మా ప్రాజెక్ట్ పేరు. సో ఇది మెయిన్గా మేము ఫోకస్ చేస్తుంది ఏంటంటే, సో భారతదేశంలో చిన్న సన్నకారు రైతులకి వాళ్ళ లేబర్ కాస్ట్, వాళ్ళ టైము ఇవన్నీ తగ్గించడానికి మేము చేస్తున్న ఒక రోబోటిక్ అండి ఇది. సో దీంట్లో దశల వారీగా మేము దీన్ని డెవలప్ చేస్తున్నాం. సో దశల వారీగా అంటే ఫస్ట్ పెస్టిసైడ్స్ని ఎట్లా చేయాలి ఏంటి, ఒక పంటకి పెస్ట్ వస్తే దాని మీద ఎట్లా స్ప్రే చేయాలి ఆటోమేటెడ్గా అనేది మేము ఫోకస్ చేస్తున్నాం. తర్వాత
అంటే హార్వెస్టింగ్కి వచ్చింది టమాటో కానీ వంకాయలు కానీ ఏది ఫస్ట్ ప్లగ్ చేయాలి అండ్ ఆటోమేటికల్లీ గ్రోట్ చేస్తుంది. సో దీంతో ఇది ఆటోమేటిక్గా స్ప్రే చేస్తుందండి. ప్రజెంట్ మేము చేస్తున్న మొదటి దశలో స్ప్రే చేస్తున్నాము. సో ఇది ఆటోమేటిక్ కెమెరా ఇది డిటెక్ట్ చేస్తుంది. సో ఇది ఏదైతే లీఫ్ ఆకుముడత తెగులు కానీ లేకపోతే అగ్గి తెగులు కానీ ఏదైతే తెగులు వస్తుందో ఆ తెగులు డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా స్ప్రే చేయిస్తుంది. సో దీని తర్వాత ఏంటంటే మేము ఇక్కడ ఇది మొత్తం ఎలా మొక్కను ఐడెంటిఫై చేస్తాం, లేడర్ అనేది 360 degrees రన్ అవుతున్నప్పుడు ఒక మొక్క ఏ మొక్క దగ్గర ఆగాలి ఏంటి ఆటోమేటికల్లీ డిటెక్ట్ చేస్తుంది. సో దీని తర్వాత మేము ప్లక్కింగ్ చేస్తున్నాం. ప్లక్కింగ్ అంటే ఏదైతే టమాటోని ఫస్ట్ ప్లగ్ చేయాలి ఏంటి ఇది నెక్స్ట్ మా దశ. మూడో దశ వచ్చేసి వీడింగ్, ఆటోమేటిక్గా కలుపుని ఎట్లా రిమూవ్ చేయాలి ఏంటి అనేది ఇది ప్రోటోటైపింగ్ అండి. దీని తర్వాత మేము ఒక యాక్చువల్ ప్రోడక్ట్ని మేము ఒక 1 yearలో మేము దీన్ని మార్కెట్లో తీసుకురాబోతున్నాం. ఒక 4 ఎకరాల పొలం ఉన్న రైతు ఒక 10 మంది లేబర్స్ అంటే 10 మంది వ్యవసాయ కార్మికులు చేసే పనిని ఇది 4 రోజుల్లో చేస్తుందండి. సో వాళ్ళకి ఒక 4 ఎకరాలు ఉన్న రైతుకి సంవత్సరానికి మందు కొట్టడానికి అయితేనేమి, కలుపు తీయడానికి అయితేనేమి, తర్వాత గ్రేడింగ్ ఏదైతే ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఆ గ్రేడ్ చేయడానికి అయితేనేమి ఒక సంవత్సరానికి 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. మేము తీసుకొచ్చే రోబోట్ బిలో 1,00,000 నుంచి బిలో 1,00,000 లోపు ఉంటుంది. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం ఇది యూజ్ అవుతూనే ఉంటుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద. సో ఇది 4 సంవత్సరాలు. ఇది మేము చేస్తుంది ఏంటంటే దీంట్లో మెయిన్గా ఆధునీకరణ చెందుతున్న ప్రపంచంలో రైతులకు కూడా టెక్నాలజీని దగ్గర చేయాలి. మిగిలిన దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి, దాంట్లో అగ్రికల్చర్ వ్యవసాయం కూడా అవుతుంది. ఎందుకు అవుతుందంటే అక్కడ వేల ఎకరాల్లో అగ్రికల్చర్ చేస్తారు, వ్యవసాయం చేస్తారు. మన భారతదేశంలో 2 నుంచి 4 ఎకరాల లోపే మినిమం అది ఒక యావరేజ్గా ఒక రైతుకి 2 నుంచి 4 ఎకరాల లోపే ఉంది. వాళ్ళు అంతంత కాస్ట్ పెట్టి ఎఫర్ట్ చేయలేదు. ఇప్పుడు ఉన్న ఇట్లాంటివి ఉన్నాయి అంటే ఇది మొదటిది మేము తెచ్చే కాస్ట్లో ఇండియాలోనే ఫస్ట్ రోబోట్ అండి ఇది. సో ఇప్పుడున్న రోబోట్లు ఏంటంటే అది హెవీ ఫార్మింగ్ అంటే 1000 ఎకరాల్లో చేయగలుగుతాయి. అండ్ వాటి కాస్ట్ కూడా లక్షల్లో ఒక 8 లక్షల నుంచి 10 లక్షల కాస్ట్ ఉంటుంది. అలాంటిది చిన్న రైతు అది వాళ్ళ మీద ఆర్థిక భాగాన్ని మోస్తుంది. కాస్ట్ ఇదంతా కూడా 1,00,000 లోపే ఉంటుంది. ఎంతమంది ఉన్నారు మీ టీం? మా టీం మొత్తం 8 మంది ఉన్నామండి. ఐఐటి నాది అగ్రికల్చరల్ బీటెక్ ఆంధ్ర JNTKలో. సో మా టీం ఇక్కడ ఐఐటి వాళ్ళు ఉన్నారు. సో ఐఐటి వాళ్ళ టీంతో నేను ఒక టీం మెంబర్గా చేస్తాను. నేను వీళ్ళకి గైడెన్స్ ఫార్మింగ్లో ఎలాంటివి ఉంటాయి ఏంటి ఆ గైడెన్స్లో ఉంది. ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్తో పాటు ఇతర కంపెనీలు కూడా వీళ్ళతో కొలాబరేషన్ రీసెర్చ్ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఒకవైపు హెల్త్ కేర్ రంగం ఒకవైపు, మరోవైపు అగ్రికల్చర్ కావచ్చు, ఇతర విభిన్న రంగాల చూసినటువంటి ఇన్నోవేషన్స్ని అంటే ఇప్పుడున్న జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఇప్పటికీ ఉన్నటువంటి టెక్నాలజీని ఆధునీకరించే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ పరిశోధనలు చేస్తున్నారు, దాన్ని ప్రదర్శిస్తున్నారు ఇన్నోవేషన్ డేలో. సో మరికొన్ని ప్రదర్శనలు కూడా చూడాలి. ఐఐటి హైదరాబాద్ విద్యార్థుల పరిశోధనలతో పాటు బయట వ్యక్తులు అంటే ఇతర అయితే రీసెర్చ్ చదువుతున్నారో బయట కంపెనీలకు సంబంధించినటువంటి కూడా ఇంక్యుబేషన్ ల్యాబ్స్, స్టార్టప్ కంపెనీలు కూడా ఐఐటి హైదరాబాద్ ల్యాబ్స్ని వాళ్ళు అకామిడేట్ చేస్తున్నారు. ఈ ఇన్నోవేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అంటే మీది ఏ కంపెనీ, ఇక్కడ మీ ఐఐటి హైదరాబాద్ ఇన్నోవేషన్లో ఏం ప్రదర్శిస్తున్నారు? మా స్టార్టప్ పేరు వచ్చేసి వీరా టాక్టికల్ డైనమిక్స్. ఇక్కడ మేము ఐఐటి హైదరాబాద్లో మాకు వచ్చేసి ఇంక్యుబేటర్ అండి. ఏంటంటే వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అన్నట్టు ఇన్నోవేషన్లో. సో మేము వచ్చేసి ఇండియన్ నేవీకి పనిచేస్తాం కరెంట్లీ. మేము ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్కి అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మేము 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఇది టార్డిగ్రేడ్ ఫైర్ రెసిస్టెన్స్ సూట్ అంటారు. ఇది వచ్చేసి ఫైర్ ఫైటర్స్కి డిఫెన్స్ వాళ్ళకి పనిచేస్తుందండి. ఇది వచ్చేసి ఒక ఫైర్ రెసిస్టెన్స్ సూట్. ఇది ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్స్లో ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ సూట్ వేసుకుంటారండి. ఈ సూట్ స్పెషాలిటీ వచ్చేసి వెయిట్ 2.3 kg. జనరల్గా ఇప్పుడున్న సూట్ వచ్చేసి అల్యూమినియం సూట్, ప్లస్ దాని వెయిట్ కూడా 6 to 8 kgs ఉంటుంది. అండ్ దీని టెంపరేచర్ 1200 degrees వరకు సస్టైన్ అవ్వగలుగుతుంది. అదే ఈ సూట్ స్పెషాలిటీ అండి. ఇంకొక ప్రాజెక్ట్కి మేము ఇది మాయిశ్చర్ వికింగ్ హైడ్రోఫోబిక్ వెపన్ కవర్ అండి. ఇది వరల్డ్స్ ఫస్ట్ అండి. ఇది వచ్చేసి నేవీ షిప్ డెక్ మీద వెపన్స్కి కవర్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఇది వచ్చేసి హైడ్రోఫోబిక్ అంటే వాటర్ ప్రూఫ్ అండ్ మాయిశ్చర్ వికింగ్ అంటే జనరల్గా సముద్రంలో సీ స్ప్రే మాయిశ్చర్కి మనకు తెలిసిన జనరల్ ఇది దానివల్ల కరోషన్ అనేది ఒక ఫామ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే షిప్ డెక్ మీద ఉన్న వెపన్స్ కానీ రాడార్స్ కానీ అవి డ్రైగా ఉంటుంది, వెట్ కాకుండా. ప్లస్ సీ స్ప్రే మాయిశ్చర్ కూడా అందులో వెళ్ళకుండా డ్రైగా ఉంచుతుంది. సో దానివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి తక్కువ ఖర్చు అవుతుంటుంది ఈ నేవీ షిప్స్కి. మేము హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీ. మేము ఇండియన్ మిలిటరీతో డెవలప్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్.
మేము 3 టైమ్ ఐడెక్స్ విన్నర్స్. ఇక్కడ మీరు డిస్ప్లే మీద చూస్తున్నది 3 ప్రాజెక్ట్స్ ఏవైతే మేము కరెంట్లీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ముగ్గురుతో డెవలప్ చేస్తున్నాము. పెద్దది ఏదైతే చూస్తున్నారో ఏరియల్ ప్లాట్ఫామ్ ఇది. దీన్ని డిఫరెంట్ వేస్ వాడతాం మనము. బేసికలీ ఇప్పుడు ప్రస్తుతము ఐఎస్ఆర్ కోసం వాడతాము. అదంటే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికాగ్నిషన్స్ రెక్కీ చేయడానికి ఏరియాకి వాడతాము. దానికి కెమెరా పేలోడ్ ఉంది. ఇది హైలీ డ్యూరబుల్ మెటీరియల్తో తయారు చేసిన డ్రోన్. దీని ఎండ్యూరెన్స్ 40 minutes ఉంటుంది. దీని కింద లీతల్, నాన్ లీతల్ పేలోడ్ 2 వాడచ్చు. లీతల్ అంటే దాని కింద పేలోడ్ డెలివరీ మెకానిజం, గ్రెనేడ్ డ్రాప్ చేయడానికి కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ దాని కింద ఫిట్ చేయడానికి అవైలబుల్. ఒక 2 to 3 kgs పేలోడ్ ఇది ఈజీగా తీసుకోగలుగుతుంది. చిన్న డ్రోన్ ఏదైతే చూస్తున్నారో అది హార్డ్ కిల్ యాంటీ డ్రోన్ సిస్టమ్. అది గాల్లో వస్తున్న డ్రోన్ని కొట్టి కింద పడేస్తుంది. ఇది మా ప్రోడక్ట్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఇన్నోవేషన్ డే అంటూ రెండోసారి చేస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరం 2023లో జనవరిలో చేసాము. ఈసారి మంత్ ఆఫ్ జూలైలో చేస్తూ ఉన్నాము. మా సంస్థలో, మన ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి ఇన్నోవేషన్ అన్ని డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఒక 30 వరకు డిస్ప్లేలో ఉన్నాయి. కాకపోతే దీంతో పాటు ఒక హ్యాకథాన్, ఒక ప్రాబ్లం ఇచ్చి మన స్టూడెంట్స్తో సాల్వ్ చేయించడం అది కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్యానెల్ డిస్కషన్స్, బాగా మన స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి. భారతదేశం ఇంకా వృద్ధిలోకి రావాలి. ప్రస్తుతానికి మన ఇండియా జీడిపి $4 trillion అంటారనమాట. పర్ క్యాపిటల్ జీడిపి వచ్చిపోయి $2,600లో ఉంది. ఇక వచ్చే 25 సంవత్సరాల్లో ఈ దేశం పర్ క్యాపిటల్ జీడిపి $18,000 పెరగాలి. అంటే 3 అంతలు పెరగాలి. ఈ ఇనిషియేటివ్ వల్ల జరిగేది ఏంటంటే ఎన్నో ఇండస్ట్రీస్లో, ఇది అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఎన్నిటువంటి ఏ ఇండస్ట్రీలో అయినా కూడా కొత్త ప్రోడక్ట్స్, సర్వీస్ వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. ఐఐటి విద్యార్థులతో పాటు బయట స్టార్టప్ కంపెనీలకు కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అయితే వారంతా కూడా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇతర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు, ఐఐటి హైదరాబాద్ నుండి.